గురుగారు జనరల్‌గా మనకి బ్రతుకున్నంతసేపు మోక్షం గురించి ఎవరు అంత తాపత్రయపడరు గురువుగారు. కానీ పోయిన 7 దగ్గర మాత్రం భగవద్గీత ఆడియో క్యాసెట్ పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? భగవద్గీత పెట్టేస్తే అది వినేసి అది ఈ కాలంలో అది అధునాతనం అయిపోయింది. నిజంగా చెప్పాలంటే ఉన్న రోజుల్లో భగవంతుని కొలవమన్నాడు కానీ పోయిన తర్వాత అతను నన్ను కొలవమని చెప్పలా. ఇందాకే చెప్పాను కదా, మనలో ఉంటే శవం పోతే శవం అని. పోయిన తర్వాత ఆ యొక్క ఆ చనిపోయిన శవం ఏమి విన్నది కదా, ఊరికే భ్రమ. కానీ నిజంగా అది చాలా తప్పమ్మా. కాబట్టి ఈ భగవద్గీత ఉపదేశం కూడా ఈ చిన్న వయసులో ఇప్పుడు చాలామంది పిల్లలు మనపాఠం చేస్తారు. కానీ వాళ్ళకు కూడా నేను ఇచ్చే సలహా ఒకటి, చాలామంది చిన్నపిల్లలు చాలా బాగా చదువుతున్నారు నేను చూస్తున్నాను. కానీ వాళ్ళకి ఏం చెప్పాలంటే, నాడు భగవద్గీతలో కృష్ణుడు ఇచ్చిన సందేశం నేటి ఈ బాలురకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, మనము ఏ విధంగా ఆచరించాలని అందులో ఉన్న సారాంశాన్ని నేటి ఆ భగవద్గీత నేర్పేటువంటి ఆ యొక్క గురువులు ఆ సలహా ఇస్తే బాగుండేమో నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు భగవద్గీత కంటతా పెడుతున్నారు చెప్పేస్తుంది, కానీ అందులో ఉన్న సారాంశం ఏమిటి, ఇది జీవితంలో నాకు పెద్దయినాక ఏ విధంగా పనికొస్తుంది అని ఆచరణ యోగ్యంగా దాన్ని ఫాలో చేయడానికి అందులో ఉన్న సారాంశాన్ని నాటి భగవద్గీత రహస్యం నేటి యువతకు సందేశం అని ఇప్పుడు బుక్ రాస్తాను నేను. ఆ విధంగా ఇప్పుడున్నటువంటి యువతకు ఒక సందేశం ఇచ్చే విధంగా వాళ్ళ మనసులో నాడు కృష్ణుడు ఈ విధంగా విషాద యోగంలో అర్జునుడు భయపడుతుంటే, నాన్న చంపేదెవరు చచ్చేదెవరు అంతా నాదేరు అన్నట్టుగా నీ పని నువ్వు చేయి, కర్మన్నే వాదికాలచ్చ పని. ఆ విధంగా అతని మనసులో ఒక ధైర్యం అనే బీజం నాటినట్టుగా నేటి బాలబాలికలు ఎన్నో కష్టతరమైనటువంటి ఐఏఎస్ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ ఎటువంటి నీట్ ఎగ్జామ్ అయినా మనోధైర్యమే అన్నిటికీ మూలము. నువ్వు కష్టపడి చదివితే నీ నైతిక విలువలు కాపాడుకుంటే నీ ధర్మంగా నువ్వు ప్రయత్నం చేయి. ఏ వయసులో ఏది చెయ్యాలనో అది ధర్మంగా చెయ్యి. ఏ వయసులో ఏ సత్యంగా నువ్వు ప్రవర్తించాలనో, ఒక యజమాని ఒక భార్యను పోషించేవాడు, ఒక భర్త ఏ విధంగా తన తల్లిదండ్రులను పెంచి పెద్ద చేసినప్పుడు ఆ తల్లిదండ్రులను కాపాడడం ఎంత ముఖ్యమో, తను నమ్ముకున్న భార్యాపిల్లలను కాపాడడం అంతే ముఖ్యమైనట్టు వాల్మీకి కథలో తెలిసినట్టుగా ఈ భగవద్గీతలోని సారాంశం కూడా నీ పనిని చెయ్యి, నీ ధర్మాన్ని నెరవేర్చు అన్నట్టుగా ఇప్పుడున్నటువంటి చాలామంది యువకులు కూడా విద్య ఉన్న చోట డబ్బు సంపాదనకు ఇతర దేశాలకు వెళ్ళిపోయి తల్లిదండ్రులు అనాథాశ్రమం విద్యాశ్రమం వృద్ధాశ్రమం చేర్చడం అనేది తప్పు. కాబట్టి ఆ విధంగా లేకుండా ఆనాడు ధర్మంగా కృష్ణుడు ఏ విధంగా అర్జునుడికి నేర్పాడో నీ ధర్మం నువ్వు చేయి. ఈరోజు నీ ధర్మంగా నీ తల్లిదండ్రులను కాపాడు, నీ భార్యాపిల్లలను కాపాడు, నీ ఉద్యోగ జీవితంలో నైతిక విలువలు కట్టుబడి నీవు పనిచేయి. ధర్మో రక్షితి రక్షిత అని నేడు నువ్వు ఉండగలిగితే అదే నీవు భగవద్గీతలో నాడు ధర్మమైన విషయాన్ని పవిత్రాణాయ సాధునామని కృష్ణుడు చెప్పిన దానికి సమాధానంగా నేడు నీ ధర్మాన్ని ఈ కాలానికి తగినట్టు నువ్వు ఆచరిస్తే అదే నీకు భగవద్గీత ధర్మం అవుతుంది అన్నట్టుగా మనము మనోధైర్యంతో మలుచుకొని ముందుకు పోవడమే ఈనాటి భగవద్గీతలో మనం తెలుసుకోవాల్సిన సారాంశంగా, ఒక హితోపదేశంగా, ఒక మంచిని పెంపొందించే విధంగా మన హైందవ సంస్కృతిని మన ప్రపంచంలో ఉన్న అన్ని భాషలకెల్లా మన యొక్క భారతీయ భాషల్లో అద్భుతంగా చెప్పబడింది. అందులోనూ എല്ലാ భాషలకు సంస్కృతము తల్లి అని వేదవ్యాసుడు నాడు 701 శ్లోకాల్లో చెప్పిన దాంట్లో మొదటి శ్లోకంలో ఉన్నటువంటి సంజీవుడు ధృతరాష్ట్రుడు అడిగినట్లు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే చోట చివరిలో ఎత్ర యోగీశ్వరో కృష్ణో ఎర్తపాత్రో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ అనేదంటే చివరి అక్షరమ్మ. ఈ రెండూ కలిపితే ధర్మం కోసమే పుట్టింది భారతం. ఆనాడు ఆ విధంగా భగవంతుడు కృష్ణుడు ధర్మాన్ని నిలిపేటట్టే నేడు మన ధర్మమైనటువంటి మన జన్మనిచ్చిన తల్లిదండ్రులు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరు లాంటి ప్రతిరూపాలని తల్లిదండ్రులని కాపాడడం, అలాగే మనకు వచ్చినటువంటి భార్యాబిడ్డలను పోషించడం, మన విద్యుక్త ధర్మములో మనం చేసే ఉద్యోగ వ్యాపారాల్లో నైతిక విలువలు జారకుండా రాజకీయంగా అయినా సరే, మామూలుగా ఉద్యోగ జీవితమైనా సరే, ఏ విధమైన సాంఘిక జీవనమైనా సరే మన విధిలో మనము చేసే విద్యుక్త ధర్మములో
మనము ధర్మాన్ని పాటించడమే నాడు భగవద్గీత అర్జునుడికి బోధించినట్టే నేడు మనం దాన్ని అవలంబించుకొని ధర్మ పరిరక్షణ చేయడం అనేది చాలా అవసరమని నేటి మన కాలపు పిల్లలకి నేటి ఉన్న ప్రజానీకానికి మనము విధి నిర్వహణలో ధర్మం రక్ష చెప్పుకోవాలని మీరు అన్నట్లు ఆ యొక్క చనిపోయిన శవం దగ్గర భగవద్గీత చదవడం అది మంచి పద్ధతి కాదమ్మా. ఆ భగవంతుడు అన్ని వేళ ఉంటాడు కాబట్టి ఉన్నప్పుడు ఆయన్ను స్మరణ చేయాలి, కానీ పోయినప్పుడు చేయడం అనేది మంచి పద్ధతి కాదని నా ఉద్దేశం అమ్మ.